అంటే ఈ కమిటీకి సంబంధించి అంటే ఇప్పటికి మీరు ఏదైనా రైతుల్ని లేకపోతే రైతు సంఘాలని ఏదైనా మీరు ఇప్పటివరకు సలహా కానీ లేకపోతే వారి దగ్గర నుంచి ఏదైనా అభిప్రాయ సేకరణ తీసుకోవడం జరిగిందా? శరత్ గారు, అసలు కొత్త చట్టం తేవాలనే ఆలోచన రావడానికంటే ముందే వ్యవసాయ కమిషన్ పెద్దలు కోదండరెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా సందర్భాలు చాలా మంది మాట్లాడిన తర్వాతనే ఇక చట్టం తేవడం తప్పదు, చట్టం తీస్తే పలానా అంశాలు ఉంటే బాగుంటుందని ఆలోచన వచ్చినాక ప్రభుత్వానికి రాయటం జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే ఈ కమిటీ ఏర్పాటు చేయకముందే కొంత కసరత్తు వ్యవసాయ కమిషన్ చేసింది. ఎప్పుడైతే ఇది ప్రభుత్వానికి రిక్వెస్ట్ వెళ్ళిందో ప్రభుత్వం విత్తన కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత దాదాపు 7-8 సార్లు ఇక్కడ సమావేశాలు జరిగాయి. హైదరాబాద్లోనే అటు డైరెక్టర్ కార్యాలయంలోనూ కమిషన్ కార్యాలయంలోనూ విత్తన కమిటీ విస్తృతంగా చర్చించింది. దాంతోపాటుగా కమిటీ వేసిన మొదటి దశలోనే కొన్ని జిల్లాలకు వెళ్ళి అభిప్రాయ సేకరణ తీసుకోవడం జరిగింది. వరంగల్, గద్వాల, నిజామాబాద్ 3-4 చోట్లకు వెళ్ళి కమిటీ సభ్యులు వెళ్ళి అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. తర్వాత మొన్న ప్రత్యేకంగా మంత్రి గారు చెప్పిన మాట ఏంటంటే ఇంకో 10-15 రోజులు మళ్ళీ సమయం తీసుకొని ఇంకో కొన్ని జిల్లాలకు వెళ్ళని జిల్లాలకు వెళ్ళి ఇంకొంత ఎక్కువ రైతులతో మాట్లాడినట్టు కొన్ని ఆలోచనలు వస్తాయి కాబట్టి ఆ పని చేయండి అని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా సీడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అంటే విత్తనోత్పత్తి విత్తన సాగులో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడాను. ఇప్పుడు ఏవైతే కంపెనీలు విత్తనాలను ప్రొడ్యూస్ చేస్తున్నాయో వాళ్ళతో కూడా మరింత సంప్రదింపులు జరగబోతాయి. అంటే